హలో ఫ్రెండ్స్, నేను మీ భరత్. వెల్కమ్ టు భరత్ టెక్ జోన్. ఈరోజు డేట్ వచ్చేసి 20th October 2025. మీకు మీ కుటుంబ సభ్యులకి వెరీ వెరీ హ్యాపీ దివాళీ. ఈరోజు అందరూ జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. బాణసంచా కాల్చేటప్పుడు మీ పిల్లల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. అలాగే మీరు కూడా బీ కేర్ఫుల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా మీకోసం ఒక సూపర్ టెక్ అప్డేట్ షో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి. ఇప్పటికే యాపిల్ 5th జనరేషన్ చిప్ అందరికీ తెలిసిందే. అందులో ల్యాప్టాప్స్ నుంచి మ్యాక్బుక్ ప్రో, అలాగే ఐప్యాడ్స్ నుంచి ఐప్యాడ్ ప్రో అండ్ యాపిల్ విజన్ ప్రో 2 కూడా తీసుకొచ్చింది. మ్యాక్బుక్ ప్రో ఒకటి, ఐప్యాడ్ ప్రో ఈ రెండు మనం ఇండియాలో సేల్కి తీసుకొచ్చింది. యాపిల్ విజన్ ప్రో వచ్చేసి మన ఇండియాలో సేల్కి తీసుకురాలేదు, అమెరికాలో ఓన్లీ తీసుకొచ్చింది. ఈ కొత్త M5 చిప్ 3 nm ప్రాసెస్ టెక్నాలజీతో తయారైంది. అలాగే పవర్ కన్సంప్షన్ కూడా తక్కువ యూటిలైజేషన్ ఉంటుంది. పాత M4 చిప్తో కంపేర్ చేసుకుంటే 20-25% స్పీడ్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కొత్త AI ఫీచర్లకు ఒక కొత్త అప్డేట్ ఇంజిన్తో తీసుకొస్తుంది ఈ M5 చిప్. దీంతో మనకి యాపిల్ సిరి, ఫేస్ రికగ్నైజేషన్ అండ్ లైవ్ ట్రాన్స్లేషన్ ఇలాంటి AI పనులు ఇంతకు ముందు కంటే చాలా స్పీడ్గా ప్రాసెస్ అవుతాయని చెప్తుంది. ఆల్రెడీ మ్యాక్బుక్ ప్రో అండ్ ఐప్యాడ్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. అండ్ యాపిల్ విజన్ ప్రో వచ్చేసి మనకి ఇండియాలో సేల్కి తీసుకురావట్లేదు. ఈ పవర్ ఎఫిషియన్సీ అండ్ గ్రాఫిక్స్ పవర్, స్పీడ్ క్వాల్కామ్కి గట్టి పోటీ ఇస్తుంది. దీనికి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విండోస్ 10 సపోర్ట్ October 14, 2025 నుంచి ఎవరైతే విండోస్ 10 యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అప్డేట్స్ రావు. విండోస్ XP అండ్ విండోస్ 10కి బిఫోర్ జనరేషన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వండి అని చెప్తుంది. ఎందుకంటే సెక్యూరిటీ ప్యాచెస్, అప్డేట్స్ ఇవేమీ తీసుకురావట్లేదు. విండోస్ 10 కంటే బిలో విండోస్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో, OS వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా అప్డేట్స్ ఇక్కడ నుంచి రావు. దీని సపోర్ట్ అనేది క్లోజ్ చేసింది. విండోస్ 11 నుంచే ఇంకా అప్డేట్స్ వస్తాయి. అలాగే విండోస్ 12 కూడా తీసుకురాబోతుంది. మీరు ఎవరైతే విండోస్ 10 అండ్ బిలో విండోస్ వెర్షన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వండి. కొన్ని ల్యాప్టాప్స్ అయితే సపోర్ట్ చేయవు దీనికి. మీరు ఏవైతే పాత ల్యాప్టాప్స్ ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసుకోండి. విండోస్ 10 ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది. విండోస్ 10 ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కింద కామెంట్లో చెప్పండి. ఎవరైతే విండోస్ 10 యూజ్ చేస్తున్నారో వాళ్ళకి విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వాలంటే మినిమం రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఒకటి TPM సపోర్ట్ ఉండాలి. TPM అంటే మనకి బయాస్లో ఇన్బిల్డ్ వస్తుంది మదర్ బోర్డ్లో. అప్ టు 5th జనరేషన్ వరకు TPM సపోర్ట్ ఉండదు. అప్ టు 5th జనరేషన్ నుంచి ఎవరైతే యూజ్ చేస్తున్నారో మినిమం i5 ఉండాలి. i5 విత్ 5th జనరేషన్ ప్లస్ ఉండాలి. ఏవైతే ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఉన్నాయో వీటికి విండోస్ 11 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఏవైతే UEFI అండ్ సెక్యూర్ బిట్ సపోర్ట్ చేస్తాయో వాటికే విండోస్ 11 సపోర్ట్ చేస్తుంది. అలాగే 8 GB ఉండాలి మినిమం ర్యామ్ రిక్వైర్మెంట్స్. అలాగే SSD ఉండాలి, ఇన్స్టాల్ అయి ఉండాలి. హార్డ్ డిస్క్ యుగం ముగిసింది అనుకోవచ్చు, ఎందుకంటే హార్డ్ డిస్క్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే అప్డేట్స్ చూసుకుంటే ఈ అప్డేట్స్కి మనం విండోస్ 11కి అప్డేట్ అయ్యాక హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నామంటే చాలా స్లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. విండోస్ 10 ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ ల్యాప్టాప్స్ విండోస్ 11కి ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళు డేటా బ్యాకప్ తొందరగా తీసుకోండి. సెన్సిటివ్గా ఏమైనా ఉందో అది క్లౌడ్లోకి మూవ్ చేసుకోండి. ఇది బెటర్ సజెషన్. మీరు ఏమైనా విండోస్ 10 యూజ్ చేయాలనుకుంటే అది వర్క్ అవుతుంది, క్లోజ్ ఏం అవ్వట్లేదు, వర్క్ అవుతుంది, కాకపోతే అప్డేట్స్ అయితే రావు. సో విండోస్ 10 ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు డేటా మాత్రం బ్యాకప్ తీసుకోండి. అలాగే డేటా క్లౌడ్లో స్టోర్ చేసుకోండి. అది ఐదర్ గూగుల్ డ్రైవ్ ఆర్ సంథింగ్, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఇలాంటి స్టోరేజ్ ఉంటాయి కదా, క్లౌడ్లో స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి గ్లిచ్ వచ్చిందంటే ల్యాప్టాప్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, మరి మీ డేటా కూడా యాక్సెస్ అవ్వదు. సో డేటా ఏదైతే ఉందో అది క్లౌడ్లో స్టోర్ చేసుకోండి సేఫ్ సైడ్కి. విండోస్ 10 యూజ్ చేయాలనుకుంటే ప్రెజెంట్ అయితే యూజ్ చేయొచ్చు, బట్ అప్డేట్స్ అయితే రావు, సెక్యూరిటీ థ్రెట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే AI గురించి. ఇప్పుడు AI చాలా భూమిలో ఉంది. సో అందరూ AIలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే US గవర్నమెంట్ వచ్చేసి రీసెంట్గా $1 billion ఇన్వెస్ట్మెంట్ చేసింది. రీసెంట్ గవర్నమెంట్ పెద్ద టెక్ కంపెనీస్ అండ్ డేటా సెంటర్స్ వచ్చేసి AI పవర్ పైన చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఏవైతే డేటా సెంటర్స్ ఉన్నాయో వాటిలో AI ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వీటి వల్ల మనకి లాభం వచ్చేసి చాలా డేటా ప్రాసెసింగ్ అనేది స్పీడ్ ఉంటుంది, అండ్ డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్, అండ్ ఏదైనా మనం టాస్క్ కంప్లీట్ చేయాలనుకున్నా చాలా స్పీడ్ అండ్ యాక్యురేట్గా ఉంటుందని చెప్తున్నారు. దీనివల్ల వచ్చేసి మనకి వర్క్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. పర్ఫార్మెన్స్ అండ్ యాక్యురసీ అనేది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ AI బ్రేక్ త్రూ వల్ల ఆటోమేషన్ మరింత తొందరగా అవుతుంది. హెల్త్ కేర్, ఫైనాన్స్, రీటైల్, ఎడ్యుకేషన్
వీటిలో స్మార్ట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ న్యూ స్టార్టప్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఎవరైతే ఏఐ లెర్నర్స్ ఉండారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏఐలో కెరియర్ స్టార్ట్ చేస్తే బెస్ట్ డెసిషన్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పటికే అందరూ 5Gని యూజ్ చేస్తున్నారు. 5Gకి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి 6G పైన ఇప్పటికీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. అండ్ 6G తొందరలో తీసుకురాబోతున్నారు. దీనివల్ల మనకి చాలా వరకు లాభాలు ఉన్నాయి. చాలా వరకు లేటెన్సీ అనేది తగ్గుతుంది అండ్ పెర్ఫార్మెన్స్ చాలా స్పీడ్ అవుతుంది. అండ్ దీనివల్ల చాలా వరకు డేటా స్పీడ్ అనేది పెరుగుతుంది. మనం 5Gతో పోల్చుకుంటే 50 to 100 times డేటా స్పీడ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. అల్ట్రా లో లేటెన్సీ, దీనివల్ల లేటెన్సీ అనేది ఉండదు. ఏదైతే మనం కంటెంట్ చూస్తున్నామో ఆర్ కంటెంట్ ఏవైతే మనం అప్లోడ్ అండ్ డౌన్లోడ్ చేసుకుంటున్నామో దానికి లేటెన్సీ అనేది అస్సలు ఉండదు ఇంకా. అండ్ దీనివల్ల ఏ పవర్ నెట్వర్క్స్ చూసుకుంటే మనకి లేటెన్సీ అనేది తగ్గించడానికి ఇది ఆటోమేటిక్ పాత్ సెట్ చేసుకుంటుంది ఏఐని యూజ్ చేసి. ఆ పాత్ వల్ల మనకి లేటెన్సీ అనేది ఉండదు అండ్ ఆ పాత్ వల్ల మనకి బెటర్ నెట్వర్క్ క్వాలిటీ వస్తుంది. ఏఐని యూజ్ చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఐఓటీ డివైజెస్ కూడా దీంట్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే 5G వల్ల డ్రైవర్లెస్ కార్స్ అన్నీ వచ్చాయి 5G వల్ల. అలాగే 6G వల్ల మనకి ఏమవుతుందంటే సిటీ టు సిటీ కనెక్టివిటీ అండ్ వెహికల్ టు వెహికల్ కనెక్టివిటీ, ఒక వెహికల్ ఇంకో వెహికల్తో కమ్యూనికేట్ అవుతూ ఇప్పుడు ట్రావెల్ చేయొచ్చు. 6G వల్ల లేటెన్సీ తక్కువ ఉంటే మనకి యాక్సిడెంట్ అనేది చాలా వరకు తగ్గుతాయి అండ్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి మన వెహికల్స్ వచ్చేసి. అండ్ డ్రోన్స్, హెల్త్ కేర్ రంగాల్లో కూడా స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది ఈ 6G వల్ల పీక్లో ఉంటుంది. అండ్ మ్యాసివ్ డేటా ట్రాన్స్ఫర్, దీనివల్ల మనకి ఏవైతే 100GB 200GB 300GB డేటా ఏదైతే ఉందో మనం చాలా వరకు స్పీడ్గా అప్లోడ్ చేయొచ్చు అండ్ స్పీడ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యాక్యురసీ కూడా బాగుంటుంది. ఏఐని యూజ్ చేసి వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్కి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఇది బ్యాక్ బోన్ అనుకోవచ్చు. మనకి ఇంకో 1 or 2 yearsలో 6G రెవల్యూషన్ అనేది రాబోతుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 2030 కల్లా ప్రతి ఒక్కరు 6G నెట్వర్క్ని యూజ్ చేస్తారు. 6G ప్రపంచం అనేది కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొత్త అప్డేట్స్ అనేవి మీరు ఇచ్చేవాళ్ళు అవుతారు. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే టెక్ న్యూస్లో కలుద్దాం అండ్ బాయ్.